అయితే కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీ నినాదము ఉవ్వెత్తిన పెద్దగా ఎత్తింది. అంతకుముందు నేను ఒక్క విషయంలో మటుకు పాపిరెడ్డి గారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే బీసీలో సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి. దాంట్లో సఖ్యత లేదు, సఖ్యత రాకపోవచ్చు అనేది పాపిరెడ్డి గారు చెప్పిండు. దాంట్లో నేను కొంతవరకు ఏకీభవిస్తాను. సఖ్యత రాకపోవచ్చు అనేది మనం చెప్పలేం. సఖ్యత లేదు అనే దాని మీద అయితే నేనైతే ఒప్పుకుంటా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఆ విషయంలో వాస్తవం ఉంది. ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఒక ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ, లేకపోతే ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్న దగ్గరనే ఒక యూనిటీ లేదు. ఒకళ్ళది ఒక డిసిషన్ లాగా ఉంది. ఇప్పుడు ఈ బీసీలో ఆల్మోస్ట్ ఆల్ సబ్ క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి కాబట్టి దాంట్లో నేను గొప్ప అనేది ప్రతి దగ్గర ఉంటది. అది బహుశా అందులో ఉంది కూడా. యూనిటీ అనేది పక్కన పెడితే ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీకి 42% కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తుందని చెప్పిన తర్వాత ఒక రకమైన ఈ ఆశలో ఇంకా మొత్తానికి ఆల్రెడీ అన్ని సంఘాలు లేదు అనుకుంటే బీసీ కమ్యూనిటీలో ఒక మార్పు వచ్చింది. దాంట్లో ఇప్పుడు పాపిరెడ్డి గారు అన్నట్టు మంచి పొజిషన్లు ఉన్నారు, డబ్బు పరంగా కానీ హోదా పరంగా కానీ అవన్నీ ఉన్నాయి. మనం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనే రకంగా ఇప్పుడు జనరల్ గా రెడ్డిలు కానీ లేకపోతే వెల్మా కానీ లేకపోతే చౌదరీలు కానీ డామినేట్ చేస్తున్నారు అనేది జనరల్. కానీ ప్రతి ఏదైతే బీసీ కానీ ఎస్సీ ఎస్టీలు కానీ దాంట్లో ఉన్న సబ్ క్యాస్ట్లలో కూడా ఇబ్బంది పరంగా ఉన్నాయి. కొంతమంది షార్ప్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుండ్రు, వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి, వాళ్ళ అవకాశాలు తొలగించుకుంటుండ్రు, లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎట్లా ప్రసన్నం చేసుకుంటారు అనేది పక్కన పెడితే ఈ ఈ ఈ ఆధిపత్య పోరు మటుకు ఖచ్చితంగా ఈవెన్ క్యాస్ట్లలో ఉంది, సబ్ క్యాస్ట్లలో కూడా ఉంది, లేదంటలేను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, దాని తర్వాత ఈ ప్రక్రియ అంతా చేసిన తర్వాత మొత్తానికి బీసీ జనాల మట్టుకు ఒక చైతన్యం అనేది వచ్చింది. ఒక రకంగా సంఘాల వారీగా కూడా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. ఒక యూనిటీ అయ్యే అవకాశం లాగా కనబడుతుంది. కానీ అక్కడ మళ్ళీ ఆధిపత్య పోరు అనేది మట్టుకు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే షార్ప్ ఉందో వాళ్ళు ముందుకు వెళ్తారు. అవసరం అనుకుంటే ఈ రన్నింగ్ రేస్ లాగానే నేను ఫస్టా నువ్వు ఫస్టా అనే రకంగా కూడా ముందుకు పోతున్నారు. దాంట్లో కూడా ఎక్కడ కూడా వెనక్కి పోయేది లేదు, లేకపోతే ఇది తప్పు అని చెప్పడానికి లేదు. వాస్తవం అది. ఎందుకంటే జనాలలో ఏమైపోయిందంటే ఎవరికి కూడా టైం లేదు. రెండవది ఈ ఎక్కడ పోయినా నా మటుకు నేను పోతే చాలు, మిగతాళ్ళతో సంబంధం లేదనే రోజులు వచ్చేస్తాయి. అది ఫ్యామిలీలలో కావచ్చు, కులాలలో కావచ్చు, లేకపోతే మతాలలో కూడా దగ్గర కాంగ్రెస్ పార్టీ పద్ధతులు అవలంబించినాయి. కాబట్టి ఎవరు కూడా వినేటట్టు లేరు. ఒక ఫ్యామిలీలోనే ఒకప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనే రకంగా ఒక పెద్ద ఉన్నప్పుడు అందరు కూడా పెద్దలే, ఎవరికి వాడు అనే రకంగా ప్రతి ఫ్యామిలీలో బిహేవ్ అవుతుంది. అదే కులాలలో కానీ మతాలలో కూడా ఇదే అవలంబిస్తుండ్రు. ప్రతి దగ్గర ఒక దగ్గర బాగుంది, ఒక దగ్గర ఏదో మనం చెప్పుకోదగ్గట్టు. శివలాల్ గారు అంటే ఇప్పుడు ఒకటి అంటే మీకున్నటువంటి శాఖలో లేకపోతే ఉన్నటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుకు ఎలా వెళ్ళబోతుంది? కానీ ఎవరికైతే వాళ్ళ పట్ల వాళ్ళు ఒక క్రమశిక్షణ పద్ధతి అభిమానంతో ఉన్న వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా ఈ రోజు కూడా పెద్దలకి మర్యాద ఇస్తున్నారు, ఆ మర్యాదతోనే ఉంటున్నారు. వాళ్ళు ఒక గీత గీసుకుంటారు, ఆ గీత బార్డర్ అనేది వాళ్ళు దాటరు. ఎదుటి వాళ్ళను మన దగ్గర ఉన్నారు. దాంట్లో మనం అది ఎక్కడ మీరు అన్నట్లు ఆ వ్యవస్థలో ఎక్కడ ఉంటుంది అది? ఇప్పుడు అగ్రవర్ణాల్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ ఆ వేరియేషన్స్ ఉంటాయి. సో ఇందాక అవి ఎక్కువ శాఖలు ఉండటం కొంతవరకు బలంలో లేకపోతే ఉన్నటువంటి ఏకీకృతం అవ్వడంలో కొంతవరకు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏకం చేయటంలో కులగన్న చేసింది. వన్ మ్యాన్ కమిషన్కి సంబంధించి మొన్న అడిగినటువంటి ప్రధానంగా ఏవైతే చర్చకొచ్చినటువంటి సందర్భంలో కోర్టులో సో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకు ఎవరు ఎంత ఉన్నారు ముందు నుంచి కూడా మన డిబేట్లో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడు కులగన్న చేసింది. కానీ ఎవరు ఎంత ఉన్నారు అనేది చెప్పడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకు బయట పెట్టలేదు అన్నటువంటి ప్రశ్న హైకోర్టు కూడా వేసినటువంటి సందర్భం ఉంది. సో ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పద్ధతిలో వెళ్ళలేదు అనడానికి ప్రశ్నలు కనిపిస్తున్నాయి.
హలో ఎస్ శివలాల్ గారు వినిపిస్తుందా? హలో ఎస్ శివలాల్ గారు. రైట్, ఒకసారి మనం మళ్ళీ వెంకటరెడ్డి దగ్గరికి వెళ్దాం. ఎస్ ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒకటి అంటే బీసీలకు సంబంధించి అన్ని పార్టీలు ఒక రకంగా విమర్శిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. బీసీలు ఎవరైతే బంధుకు పిలుపునిచ్చారో వాళ్ళు చేస్తున్నటువంటి బంధుకి ఎవరు కారణం అంటారు? అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలని చెప్తున్నారు, ఒక రకంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి అగ్రభాగం అదే తీసుకుంటుంది. సో ఇక్కడ బీసీలు పోరాటం న్యాయం అంటారా? మరొక తెలంగాణ పోరాటం కాబోతున్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు బీసీలు ఏదైతే 42% వాటా మాకు స్థానిక సంస్థల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది వాస్తవము, యథార్థము, అది అమల్లోకి రావాలా. అమల్లో రావడానికి ఒక సంక్లిష్టమైన రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి తేనెతిట్టును మనం కదుపుతున్నాం. వాళ్ళకి హక్కు ఉంది, రావాలా అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల విధానంలో కానీ, సీట్ల కేటాయింపులో కానీ, పదవుల్లో కానీ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత మీకు అందరికీ తెలిసినట్టు. స్వయాన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీగా చాలా కాలం మధ్యన ఒక 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని వదిలేస్తే ఆ కుటుంబ పార్టీ పాలిస్తున్నటువంటి సందర్భం లోపల 55 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అట్లా లేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీలకు, ఎస్సీలకు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళు మా మీద నేను చేస్తున్నారు, మేము వ్యతిరేకం అనేటువంటిది ఎక్కడ లేదు. రాష్ట్రపతిని చూసినప్పటికీ ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటిది, మొన్న చూసినటువంటి ఉపరాష్ట్రపతిని చూసినా కూడా రకరకాలుగా మేము దాని గురించి చరిత్రకు నేను వెళ్ళను. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి దాని కింద ఉండేటువంటి ఒక ఆలోచనలలో